ఇబ్బందిగా ఉంది అన్నారు. సో, మీరు గూడా సినిమాస్ కొన్ని ప్రొడ్యూస్ చేశారు. ఒకసారి మీరు మా వాయిస్ ఇవ్వండి. అంటే మీ పేరేంటి? మీరు ఎన్ని యెస్. సినిమాలు చేశారు? అండ్ ఇక్కడ గూడా మీకు ప్లాట్ ఇచ్చారా? లేదా? నమస్తే అండి. పర్టికులర్‌గా ఓకే టీవీ యాజమాన్యానికి, ఓకే టీవీకి ఎవరైతే మెంబర్స్ ఉన్నారో చూసేటువంటి వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ. ఓకే. నా పేరు యాక్చువల్‌గా ఈశ్వర్ వరప్రసాద్. ఇక్కడ మిలిటరీ ప్రసాద్ అని చెప్పంటారు. సహజంగానే వచ్చే డౌట్ ఏంటంటే మిలిటరీ ప్రసాద్ అంటే ఈయన ఆర్మీ ఆయనకి ఈయనకి ఎట్లా వచ్చింది ఇక్కడ ప్లాట్ అన్నది కూడా ఒక డౌట్ వచ్చింది. నేను 1995 నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా అండి. నేను ఫస్ట్ నా జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డు, నా మెంబర్షిప్ను కూడా ముగ్గురికి మార్చారు. నేను బతికే ఉన్నా కూడా నా మెంబర్షిప్ ముగ్గురికి మార్చారు. బతికి ఉండంగానే నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా లైఫ్ మెంబర్ని కూడా ఇప్పటి వరకు 30 సినిమాలు పై చేశాను. సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేశాను, ఇంకా చేస్తూనే ఉన్నాను ప్రస్తుతానికి. కాలనీ విషయం వచ్చేసరికి ఇక్కడ మాకు ఒకటి ఏంటంటే, దేశంలో అన్యాయం జరిగితే దానికి ఎదురు నిలబడటం, దానికి పోరాటం మాకు నేర్పినటువంటి ట్రైనింగ్ ఆర్మీలో ఉన్నటువంటి దానిలో. ఇక్కడికి వచ్చి చూస్తే ప్రతి అడుగు అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని సహించలేక ఎన్నిసార్లు అడిగితే మా మీద కూడా అటాకులు చేయటాలు, మా మీద కూడా వచ్చి ఒకళ్ళైతే కొట్టను కూడా కొట్టారు మా మీదకి వచ్చేసి. ఆ కేసు అవుతుంది, గౌరవ న్యాయస్థానం జరుగుతుంది. అది నేను ఒకటి చెప్పదలుచుకున్నాను మేడం. ఇక్కడ మొత్తం ఇది మాకు ఇచ్చినటువంటి గవర్నమెంట్ అఫీషియల్గా శాంక్షన్ చేసినటువంటి ఒక బ్లూ ప్రింట్ లేఅవుట్. ఏదైనా కూడా ఏ కమిటీ వచ్చినా ఈ బ్లూ ప్రింట్ని అతిక్రమించి మనం ఏమి చేయకూడదు. ఒకవేళ దీన్ని ఏమైనా అతిక్రమించాలి అని చెప్పనేసి అనుకుంటే దానికి ప్రాపర్గా మనం పర్మిషన్ తీసుకునేసి మనం ఎక్స్పాన్షన్స్ కానీ ఏదైనా అది చెయ్యాలి. అలాంటిది ఏది కూడా చట్టాలను పాటించకుండా రూల్స్కి విరుద్ధంగా వీళ్ళు ప్రతిదీ కన్స్ట్రక్షన్ దానిలోకి వెళ్ళారు. ఆ కన్స్ట్రక్షన్ దానిలోకి వెళ్ళినటువంటి పర్యవసానమే 6 ఎక్స్ట్రా వీళ్ళు రో హౌసెస్ కట్టి, రో హౌసెస్ మీకు పర్మిషన్ 225 ఉన్న దగ్గర 6 ఎక్స్ట్రా కట్టారు. 6 ఎక్స్ట్రా కట్టినప్పుడు ఏంటంటే, సరే ఒక జనరల్గా ఏమండి మనవాళ్లే కదా కట్టారులే అన్నట్టు ఊరుకుంటాం. జనరల్ బాడీ సాక్షిగా ఇదే ప్రెసిడెంట్ అయినటువంటి వల్లభనేని అనిల్ కుమార్ ఏం చెప్పారంటే, 6 రో హౌసులు కట్టాము, ఇంకా ఒక 20-25 రో హౌసులు కడతాము అన్నప్పుడు సహజంగానేంటి ఆ రో హౌస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక భయం ఉంటుంది. అరే అసలు పర్మిషన్ 225 కదా, సరే ఒక 6 అంటే ఏదోలే అన్నట్టు ఊరుకున్నాం, ఇంకా ఇంకొక 20-25 కడతాడు అని చెప్పంటే ఇప్పుడే మనం అడ్డుకోకపోతే ప్రాబ్లం అవుతుంది అన్నటువంటిది ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి ఒక అనుమానమే. ఎందుకంటే ఈ మొదట్లోనే మనం ఇచ్చేసుకున్నాం. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు మొక్కప్పుడు దాన్ని తుంచేద్దాం, మానే ఇబ్బంది పడే కన్నా మొక్కలోనే తుంచేద్దాం అని అనుకుంటారు, సహజం అది. ఆ దానిలో భాగంగా వాళ్ళు ఎదురు తిరిగేసరికి ఆ 6ని కోల్చాల్సి వచ్చింది. 6 ఎందుకంటే గవర్నమెంట్ కూడా అది నిర్ధారణ చేసుకుంది, ఇది అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ వితౌట్ పర్మిషన్ చేశారు కాబట్టి వాటిని కూల్చండి అని హైడ్రా కూడా ఎంటర్ అయ్యి, మున్సిపల్ అధికారులు హైడ్రా ఎంటర్ అయ్యి 6 వాటిని కూల్చేశారు. కూల్చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు మా దగ్గర ఈ చిత్రపుర సాధన కమిటీ మన ఎవరైతే ఈయన ఉన్నారో వాళ్ళ దీనిలో నడిచేటువంటిది. కాసుకోస సమస్యలు ఏమైనా బయటకు వస్తున్నాయి అంటే ఈ చిత్రపురి సాధన కమిటీ ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు బయటకు వస్తున్నాయి, లేకపోతే ఇవి కూడా బయటకు వచ్చాయి కాదు. చిన్న ఉదాహరణ మీకు, యాక్చువల్గా ఇక్కడ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి IVRCL తోటి అగ్రిమెంట్ అయిన ప్రకారం ఎప్పుడు 29/5/2004 IVRCL తోటి అగ్రిమెంట్ అయినప్పుడు ఆ రోజు 183,62,50,000 రూపాయలకి IVRCL తోటి ఇది ఎంటైర్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అయింది మేడం. ఆ తర్వాత ఏంటి, కొంచెం చిన్న మార్పులు చేర్పుల తర్వాత రేట్లు కూడా పెరిగిన ఫైనల్ అగ్రిమెంట్ వచ్చేసి 25th January 2013 579 crores 57,16,312 రూపీస్ ఇది ఫైనల్ అగ్రిమెంట్ అయింది. ఫైనల్ అగ్రిమెంట్ అయినప్పుడు నీకు మొత్తం ఎంత 580 crores. 580 crores కానీ యాజ్ ఆన్ టుడే నువ్వు ఎంత వసూలు చేసావు? 758,87,40,000 రూపాయలు, అంటే దాదాపు 760 కోట్లు. నీ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 580 కోట్లు ప్రాజెక్ట్కి నువ్వు 760 కోట్లు వసూలు చేసావు. అంటే నువ్వు ఎక్సెస్ వసూలు చేసావు. ప్లస్ నువ్వు ఏదైతే మెంబర్స్ని 4,800 మంది ఉండాల్సిన మెంబర్ దగ్గర నువ్వు 9,150 మందిని చేర్చావు. ఆ 9,150 మందిని చేర్చుకుని వాళ్ళకి ఈ రోజు నువ్వు
80 కోట్ల రూపాయలు రిటర్న్ ఇవ్వాలని జనరల్ బాడీ సాక్షిగా నువ్వు 80 కోట్ల రూపాయలు రిటర్న్ ఇవ్వాలి. అంటే ఈ 760 కోట్లు ప్లస్ 80 కోట్లు అవి కూడా వాళ్ళ దగ్గర వచ్చినట్టు ఉన్నట్టే కదా. ఉన్నప్పుడు ఏంటి మీరు దాదాపు 800 చిల్లర కోట్లు 840 కోట్లు నువ్వు వసూలు చేసావు. నీ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 580 కోట్లు. నువ్వు ఇప్పుడు పెరిగిన 160 కోట్లు ఈరోజు డెఫిసిట్ ఉందని చెప్పి అంటున్నావు. ఆ 160 కోట్ల గురించి నేను సఫాయి టవర్స్ కట్టాలి, ఇంకోటి కట్టాలని చెప్పి అంటున్నావు. అసలు నీకు డెఫిసిట్ ఎందుకు వచ్చింది? నీ ప్రాజెక్ట్ కన్నా ఎక్కువ నీకు అమౌంట్ వచ్చినప్పుడు నీకు డెఫిసిట్ రావడానికి అవకాశం లేదు. రెండోది, డెఫిసిట్ లేని దాన్ని మీరు క్రియేట్ చేసి ఎవరెవరికో ఒక ఫ్లాట్ని అలాట్ ఒకళ్ళకి అవుతుందండి. 5 మెన్ కమిటీ ద్వారా ఇచ్చినటువంటి అతనికి అలాట్మెంట్ ఇస్తారు. ఇంకోళ్ళు ఎవరైనా చేసి వాళ్ళు ఇంకో 10 లక్షలు ఎక్స్ట్రా ఇస్తారు అంటే వాళ్ళకి కూడా ఆ లెటర్ ఇస్తారు. ఇంకో 10 లక్షలు ఇస్తా అంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇక్కడ జరుగుతున్న మోసం అది మేడం. అలాట్ అయినటువంటి వ్యక్తి 5 మెన్ కమిటీ నుంచి ద్వారా అలాట్ అయినటువంటి వ్యక్తి తర్వాత 10 లక్షలు ఇస్తే ఆయన దగ్గర తీసుకున్నారు, ఈయన దగ్గర డబ్బు తీసుకున్నారు, ఇంకోళ్ళ దగ్గర తీసుకునేసి ఎక్కువ అమౌంట్ ఇచ్చినటువంటి వాళ్ళు చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమవుతుందంటే ఈ ముగ్గురు కొట్లాట అవుతుంది. ఇది మీ పంచాయతీ మీరు చూసుకోండి అని చేసినటువంటి తప్పులు కమిటీ వాడు. ఈ తప్పుల్ని ప్రశ్నిస్తున్నందుకే మా మీద అటాక్లు ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది. ఈ ఇబ్బంది ఒక మామూలుగా ఏది ఈ మీరు ఇన్ని తప్పులు చేశారు అని చెప్పనేసి అన్నందుకే వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే మరి కమిటీ వాళ్ళు చాలా తప్పులు చేశారు కదండి. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళన్నా ప్రశాంతంగా ఉన్నారంటే ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు ప్రశాంతంగా లేరండి. వాటర్ ప్రాబ్లం ఉంది, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది, రోడ్స్ ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఏది యాక్చువల్గా నీకు ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1964 ప్రకారం ఎవరైతే ఇక్కడ ఉంటారో వాళ్ళకి అన్ని సదుపాయాలు నువ్వు కల్పించాలి. ఆ సదుపాయాలు ఇప్పుడు వరకు సరిగ్గా వీళ్ళు లైన్అప్ చేయాల. ఈ రోజు కూడా ఇంకా 5 కోట్ల మాకు యాక్చువల్గా 22 లక్షల లీటర్ల వాటర్ మాకు 2013లో శాంక్షన్ అయింది. దానికి వీళ్ళు కట్టింది ఓన్లీ 10 లక్షల లీటర్కే డబ్బులు కట్టారు. 10 లక్షల లీటర్ గవర్నమెంట్ కట్టినప్పుడు 10 రూపాయల వాల్యూలో వస్తే మిగతా మాకు ఏదైతే వాటర్ ఇస్తున్నారో 40 రూపాయలు చొప్పున మేము లక్షల రూపాయలు మేము కడుతున్నాం. అది ఫస్ట్ నుంచి ప్రతి మీటింగ్లో నేను అడుగుతున్నా. అవి అడిగినందుకు మళ్ళీ కొట్లాట. చిన్న ఇదండి, హెచ్ఎండి నామ్స్ ప్రకారం 4213 పర్మిట్ ఉన్నప్పుడు వాటిని ముందుగా పూర్తి చేయాలి కదా ఉన్నటువంటి వాటిని, ఆ తర్వాత తీసుకోవాలి. సో మాకు ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు క్లబ్ హౌస్ లేదు, షాపింగ్ కాంప్లెక్స్ లేదు, ఇప్పుడు ఏ చిన్నదానికైనా మేము బయటకు వెళ్ళాల్సి వస్తుంది. క్లబ్ హౌసెస్ లేవు, షాపింగ్ కాంప్లెక్స్ లేదు, సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు. ఏంటంటే బెదిరించడం. ఆ బెదిరించు ఎక్కడ దాకా వస్తుందంటే అసలు మీరు గట్టిగా మాట్లాడితే మీ ఫ్లాట్లు క్యాన్సిల్ అవుతాయి లేదా మీ మీద కేసులు వేస్తాం. భయంతో ఇక్కడ ఓనర్స్ లా ఉన్నా కూడా ఆ భయానికి వీళ్ళు కొంచెం బయటకు రాలేకపోతున్నాం. ఎందుకు వచ్చిన గొడవ మాకు ఎందుకు వచ్చింది? ఎందుకంటే వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది బయట నుండి అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు, బ్యాంక్ వాళ్ళు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరో ఒకరు కొట్లాడతారు, మాకంత ధైర్యం లేదు అని అనుకోవచ్చు. కొంతమంది ధైర్యం లేదని కాదు, వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. కొట్లాడే వాళ్ళకి సపోర్ట్ లేదని కాదండి, కొట్లాడేటువంటి వాళ్ళకి సపోర్ట్ ఉంది. సపోర్ట్ ఏంటంటే వాళ్ళు ఓపెన్ గా రాలేరు. కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి దానిలో ఓపెన్ గా రాలేకపోవడం, సపోర్ట్ లేకపోవడం కాదు. ప్రతి దానిలో ఇప్పుడు సపోర్ట్ ఉండబట్టి ఈ రోజు ఎల్ఐజీలో ఏదైతే ఎలక్షన్ జరిగింది, ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇదే చిత్రపూర్ సాధన కమిటీకి సంబంధించిన ఎవరైతే ఫైట్ చేస్తారో వీళ్ళ టీమే వచ్చింది. మరి అనిల్ టీం రాలా. మరి అక్కడ అంటే ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు. ఒక చిన్న దీనికి అంటే సమస్యలు అడిగిన దానికే నువ్వు వాళ్ళని ఓటర్ లిస్ట్ లోంచి తీసేయాలని చెప్పనేసి ఓటర్ లిస్ట్ లోంచి తీసేస్తే 27 కేసులు నీ మీద ఉన్నాయి. 27 కేసుల్లో చాలా వరకు కేసులు నీ మీద ప్రూవ్ అయి నువ్వు ఒకసారి 36 రోజులు, ఒకసారి 26 రోజులు జైలుకి వెళ్ళావు. జైలుకి వెళ్ళినటువంటి ఆయన ఏదో ఒకటి అడిగిన దానికి వీళ్ళని సస్పెండ్ చేయాలంటే ఇన్ని తప్పులు చేస్తే నిన్నేం చేయాలి? ఇన్ని తప్పులు చేసినటువంటి వాడు నిన్నేం చేయాలి? అంటే ఇక్కడ ఏ చిన్న సమస్య అడిగినా అంటే మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మేము ఏమనుకుంటే అది ఇది మా పెత్తనం నడవాలి. ఎక్కువ కనుక చేస్తారు అదేమంటే అధికారులని ప్రలోభాలకు గురి చేస్తారు, రాజకీయ నాయకుల్ని ప్రలోభాలకు, చట్టాలను కూడా గురి చేస్తున్నారా ఏమో మనకు తెలియటం. అంటే ఏది కూడా ఏంటంటే ఇది వచ్చిద్ది అని చెప్పండి, అంటే ఈ రోజు అయిపోయింది రేపు అయిపోయింది అని చెప్పండి. ఈవెన్ 51 ఎంక్వైరీ గవర్నమెంట్ నియమించినటువంటి కమిటీ, 60 ఎంక్వైరీ గవర్నమెంట్ నియమించినటువంటి కమిటీ, నరసింహారెడ్డి కమిటీ గవర్నమెంట్ నియమించినటువంటి 3 గవర్నమెంట్ ద్వారా నియమించినటువంటి కమిటీల్లో వీళ్ళు దోషులుగా తేరారు. 111 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పనేది మీ డీసీఓ అప్పుడు ఉన్నటువంటి అనిత గారు ఇచ్చినటువంటి రిపోర్ట్.
12 కోట్ల కుంభకోణం జరిగింది. మీ ఒక గవర్నమెంట్ ఆఫీసరే నీ కింద పనిచేస్తున్నటువంటి ఆఫీసర్ నువ్వు నియమించిన కమిటీని నీకు తప్పులు చేశారన్నప్పుడు వీళ్ళ మీద చట్టపరంగా ఇప్పటివరకు ఎందుకు తీసుకోవాలా? ఈ రోజు ఇంకా ఇంత అవినీతి జరుగుతుంది అని చెప్పంటే దానికి కారణం మీరు కాదా? ఆ రోజే అవినీతి జరిగిందని తెలిసినప్పుడు ఆ రోజే చర్య తీసుకుంటే కనీసం జరగబోయేటువంటి అవినీతిని మనం ఆపగలుగుతాం. దాన్ని ప్రక్షాళన చేస్తూ ఇంకా అవినీతి జరగకుండా ఉండడానికన్నా మనకు ఒక అవకాశం ఉండేది. అట్లాంటిది ఏమీ చేయకుండా అవినీతికి అవకాశం ఇస్తున్నారంటే అది ఏంటి ఒకసారి మాకే అర్థం కావట్లేదు. అని జరుగుతుంది. రీసెంట్గా కూడా ఏది మొన్న ఆగస్ట్ 20వ తేదీన మన DCO కమిషనర్ కార్యాలయం నుంచి ఒక లెటర్ పంపించారు కోఆపరేటివ్ సొసైటీ. మీ మీద ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి, మీరు ఈ విధంగా తప్పులు చేశారన్నది కూడా మా నోటీస్కి వచ్చింది. కోర్టు కూడా హైకోర్టు కూడా చట్టపరంగా మీ మీద చర్య తీసుకోమని చెప్పింది. చట్టపరంగా మీ మీద చర్య తీసుకోమన్నప్పుడు మీరు ఎందుకు మిమ్మల్ని సూపర్ సీడ్ చేయకూడదు అని ఆగస్ట్ 20వ తేదీ 2025న లెటర్ ఇచ్చేసి ఆన్ఆర్ బిఫోర్ 26/8/2025 మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అన్న. ఆగస్ట్ 26 మేడం. ఈ రోజు ఏంటి? ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ అయిపోయింది, నవంబర్ 26కి వస్తుంది. అంటే మీరు ఇచ్చినటువంటి ఒక సూపర్ సీడ్ చేయమన్నటువంటి ఒక లెటరే, అది కూడా ఇది హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం. హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం మీరు ఇచ్చినటువంటి దానిలో ఒకళ్ళ మీద తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకుంటానికి తప్పని భావించినటువంటి మీరు కూడా ఇంత సమయం తీసుకుంటున్నారంటే ఆ సమయం ఎందుకు తీసుకుంటున్నారు, దాని వెనక ఏంటి అన్నది సామాన్య మానవుడు కూడా వచ్చేటువంటి డౌట్. అది అదే మామూలు వేరే వాళ్ళనైతే వీళ్ళు అన్నది ఓన్లీ క్వశ్చన్ చేసినందుకు వీళ్ళ మెంబర్షిప్ తీసేశారే, క్వశ్చన్ చేసినందుకే నీకు ఇక్కడ నుంచి నువ్వు ఫర్దర్గా నువ్వు పోటీ చేయడానికి లేదని చెప్పి అంటున్నారే, క్వశ్చన్ చేసినందుకే వీళ్ళ మీద కేసులు పెట్టారు, నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. మరి ఓన్లీ ఒక క్వశ్చన్ చేసినందుకే వాళ్ళ వల్ల ఎవరికి కూడా ₹1 నష్టం జరగదు. నీ వల్ల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయల నష్టం జరిగింది. 112 కోట్ల నష్టం జరిగిందని గవర్నమెంట్ ఇచ్చినటువంటి నివేదికే ఉంది. గవర్నమెంట్ ఇచ్చినటువంటి నివేదికలోనే 112 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినప్పుడు అట్లాంటి వ్యక్తిని మీరు ఇంకా కాపాడుతున్నారంటే ఆ వ్యక్తి ఈరోజు ఇంకా తప్పులు చేస్తున్నాడు. ఆ తప్పులు చేయడానికి అవకాశం కూడా మీరు కల్పిస్తున్నారా ఏంటి అన్నది ఇక్కడ ఒక రెసిడెంట్ గా నా బ్లాక్ కూడా ఇదే మేడం, 7th బ్లాక్ లోనే ఉంటాను నేను. 7th బ్లాక్ లోనే ఉంటాను నేను. ఇక్కడ రెసిడెంట్ ని. నేను 10 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తాను. నేను ఉండేది ఇదే 7th బ్లాక్. మేము ఎప్పుడు హిట్ లిస్టే మేడం. ఎందుకంటే హిట్ లిస్టే మేమందరం కూడా అంటే మాట్లాడే మేమందరం కూడా ఎప్పుడు హిట్ లిస్టే. ఆ హిట్ లిస్ట్ లో భాగంగా ఇక్కడ గొడవలు అయితే మా మీదకి వచ్చేసి కొడితే అది కేసు కూడా ఫైల్ అయితే అనిల్ కుమార్ అన్నటువంటి ఆయన నా మీద వచ్చి కొట్టిన ఆయనకి లీగల్ గా అతనికి డబ్బులు లాయర్ని వాళ్ళు పెట్టారు. అతని కోర్టుకు అయ్యేటువంటి మెయింటెనెన్స్ మా మెయింటెనెన్స్ నుంచి ఇవ్వమన్నారు. అంటే దాని అర్థం ఏంటి మేడం? అంటే వాళ్ళేగా మనం పంపించింది కొట్టమని చెప్పని. లేకపోతే నువ్వెందుకు లాయర్ని పెట్టావు? నువ్వెందుకు ఆయనకి మెయింటెనెన్స్ ఇస్తున్నావు? కనీసం అతను మా బాడీలో ఈసీ మెంబర్ కూడా కాదు. ఆయన ఈసీ మెంబర్ అని చెప్పుకునేసి మాకు ఎలక్షన్ జరిగినప్పుడు ఉన్నటువంటి 8 బ్లాకుల్లో 7 బ్లాకులే ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసినాయి మేడం. ఆ బ్లాక్ నెంబర్ 12 ఎవరైతే వేణుబాబు అని చెప్పున్నాడో అతను ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయలే. కానీ ఆయన నేను ఈసీ మెంబర్ అని చెప్పనేసి అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మాకు ఇచ్చినటువంటి ఆ ప్రూఫ్స్ నేను అదే మాట్లాడ. ఇది అప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ ఎవరెవరు దీనిలో పార్టిసిపేట్ చేశారు ఏ బ్లాక్ నుంచి అన్నటువంటి ఆయన సైన్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి సెక్రటరీ ఆయన ఇచ్చినటువంటి లెటర్. అంటే దీనిలో ఎక్కడ కూడా ఆయన ఎవరైతే పంపించి నా మీద కొట్టించాడో ఆ వ్యక్తి దీనిలో లేడు, ఈసీ మెంబర్ గా లేడు. ఇతనికి కోర్టు ఖర్చులకి డబ్బులు ఇవ్వాలని చెప్పనేసి అనిల్ కుమార్ వల్లభనేని ఆయన వాళ్ళ లెటర్ యాడ్ మీద సంతకం చేసేసి పంపించాడు. అంటే ఆయనకి కోర్టు లాయర్ ఏమో వాళ్ళు పెడతారంట, ఇది మెయిన్ కమిటీ. ఖర్చులు ఏమో ఏం పెట్ట. వాటర్ సమస్య ఇక్కడ నేను ఉన్నటువంటి కాలంలో 528 మందికి సంబంధించిన సమస్య. నేను ఫైట్ చేసేది 528 మందికి మాకు రావాల్సిన హక్కు ఏదైతే ఉందో దాని గురించి కొట్లాడుతున్నాం. ఆ కొట్లాడే దాని మీద నాకు డబ్బులు ఇవ్వాలి కానీ ఏమన్నా ఇస్తే అది నేను అడగల. ఎందుకంటే సరే అది ఏదన్నా కొట్టుకోవడం అనేది తప్పు. నేను చేసినా ఆయన చేసినా నేను ఒక మెచ్యూర్డ్ పర్సన్ గా నేను సీనియర్ సిటిజన్ ని, ఇండియన్ ఆర్మీలో పనిచేశాను, ఇన్ని సంవత్సరాల నుంచి ఫైట్ ఆర్గ్యుమెంట్ చేస్తాం కానీ కొట్టడం అన్నది చేసేంత వయసు కాదు, అంత దీనిలో పోయేటువంటి ఇది కూడా అంత అగ్రెసివ్ గా పోవాల్సింది. మీరు మంచి కోసం పనిచేసే వాళ్ళకి అట్లాంటి ఆలోచన కూడా ఉండదు.
మంచి గురించి 528 కుటుంబాలకి మంచి జరగాలి, వాళ్ళకి నీళ్లు రావాలి, 10 రూపాయల వాల్యూలో రావాలి. 40 రూపాయలు మేము ప్రతి నెల దాదాపు 1,50,000 2 లక్షల రూపాయలు మేము ఎక్స్ట్రా కడుతున్నాం. ఎందుకు కట్టాలి? ఆ 1,00,000 ఉంటే ఇంకో దానికి పనికి వచ్చింది కదా, దీనికి ఎందుకు కట్టాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తే దానికి నేను అడగాలి. ఇంకా ఏమన్నా బాబు నేను కాలనీ గురించి కొట్లాడుతున్నా, ఏముంటే నాకు లాయర్ని పెట్టండి, లేకపోతే నాకు ఇవ్వండి, నేను అడగల. ఎందుకంటే అది రిజల్ట్ రావాలి, రిజల్ట్ గురించి. సో అంత తప్పులు చేస్తా అట్లాంటి ఎంకరేజ్ చేసేటువంటి ఈయన ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళకి ప్రేమ ఏంటో నాకు అర్థం కాదు మేడం. కొన్ని అన్ని హౌసెస్ కంప్లీట్ కావాలి, మేము వచ్చిన తర్వాతనే మేము చేస్తామంటే, అయ్యా అనిల్ గారు మీరు 2015 నుంచి మీరు కమిటీలోకి వచ్చారు, 2015లో ఈసీ మెంబర్గా ఉన్నారు, 2020 నుంచి ప్రెసిడెంట్గా ఉన్నారు. మీరు వచ్చే నాటికి ఇక్కడ ఉన్నటువంటి 60% హౌసెస్ కంప్లీట్ అయినాయండి. 60% హౌసెస్. ఎల్ఐజి ఈడబ్ల్యూఎస్ 1912 ఇళ్ళు, హెచ్ఐజి 720 ఇళ్ళు, ఈ 2 కంప్లీట్ అయిపోయాయి. 16 నాటికి ఆల్మోస్ట్ ఆల్ వీటన్నిటిలో కూడా వచ్చేసారు. అంటే 2016 నాటికి 60% హౌసెస్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు లేని డెప్షీట్ నువ్వు వచ్చిన తర్వాత ఎందుకు వచ్చింది? ఒకవేళ డెప్షీట్ ఉన్నా ఐవీఆర్సీఎల్ లేదు 40 కోట్లు ఐపీ పెట్టారన్నావు, ఇంకో లేదు ఇంకో 10 కోట్లు 20 కోట్లు పెట్టారు, అవి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ అవుతాయి. నీకు 160 కోట్లని 180 కోట్లని నువ్వు పెంచుకుంటా పోతున్నావు. ఎట్లా పెంచుకుంటా పోతావు? నీకు నీకు ఈ నీ నీ పీరియడ్లో నేను ఇంకో మా దురదృష్టం ఏమనుకోవాలి కానీ ఈ 5 సంవత్సరాల్లో ఈ కాలనీ బద్నామైనంతగా ఇప్పుడు కాదు. యాక్చువల్గా ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మేడం. ఏషియన్ కంట్రీలోనే అతి పెద్ద సినిమా ఇండస్ట్రీకి ఉన్నటువంటి కాలనీ. ఎక్కడ బాంబేలో లేదు, ఢిల్లీ, ఏ కోలీవుడ్లో టాలీవుడ్ దేనిలో లేదు, ఓన్లీ టాలీవుడ్ మన దగ్గర తెలుగు ఇండస్ట్రీకి ఉన్నటువంటి గొప్ప వరం. దీన్ని అదృష్టంగా భావించాల్సిన కదా. ఆయన చేసిన తప్పుల వల్ల, ఆయన తప్పులు చేశాడు. 112 కోట్లు కుంభకోణం, ఆయన చేసిన తప్పులకు పేపర్లు వచ్చింది. జూనియర్ ఆర్టిస్టులు అక్కడ నుండి కుంభకోణం, ఆయన చేసిన తప్పులకి చిత్రపురి కూడా బాధితులు. ఫెడరేషన్లో ఉండి నువ్వు చేసిన తప్పులకి అక్కడ చిత్రపురి. ప్రతి దానికి ఆయన చేసిన తప్పులన్నిటికి కూడా చిత్రపురి కూడా హైలైట్ అయిపోయి ఈరోజు చిత్రపురి అంటేనే అదే సమస్యలు ఉంది, కోర్టు కేసులు ఉన్నాయి, ఏదో గొడవలు అవుతాయి. ఎందుకు? ప్రైమ్ లొకేషన్లో ఉండి కూడా మేము దీన్ని ఒక హ్యాపీగా లేనటువంటి పొజిషన్ ఉన్నాం. అది మా తప్పులు కాదు మేడం, ఉన్నటువంటి వాళ్ళు తప్పులు కాదు. చాలా మంచి వాళ్ళు ఉన్నారు, మంచి సైలెంట్గా జెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు. కాలనీ మొత్తం చాలా మంచి ఇళ్ళే ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు ఛానల్లో చూడండి, పేపర్లో చూడండి, వేటిలో చూసినా కూడా వస్తుంది. మరి ఇంకోటి సార్, మొన్న ఇది హైడ్రా కింద కూడా వర్తిస్తుందా? ఎందుకంటే హైడ్రా మొన్న వచ్చి ఇక్కడ కడుతున్న విల్లాలు కూడా కొన్ని కూల్చేసింది కదా, మళ్ళీ కడుతున్నారు అంటే మరి ఇక్కడ ఏంటి దీనికి ఏమైనా సంబంధం ఉందా లేదా? కూల్ చేసిన తర్వాత కట్టలేదు మేడం, కట్టడం లేదు. కూల్ చేసిన ఈ సమస్యలు హైడ్రా కింద కూడా వస్తుందా? హైడ్రా ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆయన కంప్లైంట్ ఇచ్చారు మేడం, కంప్లైంట్ ఇచ్చారు. మున్సిపల్ అథారిటీ, హైడ్రా, హైకోర్టు ఇవన్నీ అన్నిటిని చెప్పిన దాని ప్రకారం హైడ్రా వాళ్ళు వచ్చి మున్సిపల్ అధికారులతో కోలుగొట్టించారు మేడం. కోలుగొట్టించారు, చేస్తే ఫర్దర్గా లేదు. ఇప్పుడు ఏదైతే ఉందో అది FTL పరిధిలోకి వచ్చింది. అది 4 ఎకరాల చిల్లరలో కట్టాలని ప్లాన్ చేశారు. 4 ఎకరాల చిల్లరలో హైడ్రా వాళ్ళు ప్లస్ వీళ్ళంతా వచ్చేసి దానికి మార్కింగ్ చేశారు. మార్కింగ్ చేసినప్పుడు 2 ఎకరాల చిల్లరే వస్తుంది. అంటే ఒక 1.5 ఎకరా అది ఆల్రెడీ హైడ్రా దానికి FTL పరిధిలోకి పోయింది, బఫర్ జోన్ FTL పరిధిలో. అట్లా వీళ్ళు ఏంటంటే ముందు వాళ్ళు ఎవరు పట్టించుకోకపోతే దీన్ని కూడా కట్టేవాళ్ళండి. ఇప్పుడు ఈ పార్కును కూడా ఏది వదిలిపెట్టరు. అది ఆ రోజు మున్సిపల్ ఆఫీసర్స్ వాళ్ళు ఆ మీటింగ్ జరిగిన తర్వాత నేను వెళ్ళా, వాళ్ళు ఒకటే అన్నారు, మున్సిపల్ కమిషనర్ ఇమీడియట్గా పోయి దాన్ని కాంపౌండ్ వాల్ కట్టేయండి. కాంపౌండ్ వాల్ కట్టకపోతే ఇక్కడ కూడా ఏదో ఒక ఇల్లు కడతారు, వాళ్ళు వాళ్ళతో రికమెండ్ చేస్తారు, ముందు కట్టేయండి అంటే. ఈవెన్ అధికారుల్లో కూడా అలాంటి ఓపెన్ స్పేస్ ఉంటే తినేస్తారు అన్నటువంటి భయం అన్నది పెట్టింది. ఇవన్నీ మనకు ఉన్నటువంటి లెక్కలు, జీవో లెటర్ నెంబర్తో సహా. ఇప్పుడు మనకి 2920/GHS CD 27/2022 ఈ ఆర్డర్ ప్రకారం ఏదైతే డూప్లెక్స్ ఉందో డూప్లెక్స్ను కంప్లీట్ చేసావు, అప్రిషియేట్, డెఫినెట్గా అప్రిషియేట్. 2009లో పర్మిషన్ వచ్చినటువంటి ఇది రో హౌస్ 2009లో పర్మిషన్ వచ్చింది. రో హౌస్ ఎందుకు ఆగింది? 22లో వచ్చింది, అది ఎందుకు కంప్లీట్ చేసావు? అది కంప్లీట్ చేసావు, మంచిదే, నిజంగా అభినందన. ఇది కూడా కంప్లీట్ చేయాలిగా. వీళ్ళకి ఇది కంప్లీట్ చేయకపోవడానికి వాళ్ళ మనసులో ఒక కుతంత్రాలు పెట్టుకున్నారు మేడం. ఎందుకు పోయిందంటే ఇది 225 మందిది 14 ఎకరాల ల్యాండ్. మామూలుగా 10 గుంటలు ఉంటేనే వదిలిపెట్టడం అలా 14 ఎకరాల ల్యాండ్ని వాళ్ళు 225 మందికి ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ వీటన్నిటిని కూల్ చేస్తే ఇక్కడ మనం అపార్ట్మెంట్స్ కడితే
దాదాపు 3,000-3,500 మందికి ఇవ్వచ్చు కదా అని చెప్పనేసి ఒక వర్గాన్ని రెచ్చగొట్టేసి, వాళ్ళకి రాదు పాపం, వాళ్ళు ఏంటి మాకు కూడా వస్తాయేమో, ఇళ్ళు వస్తాయేమో అపార్ట్మెంట్స్ కడితే, అవును వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని కూల్చేసేయండి అని చెప్పని వాళ్ళని రెచ్చగొడతా వీటిని కూల్చేయాలన్నటువంటి ఒక ప్రతిపాదన కూడా ఆయన మనసులో ఉంది. ఎందుకు ఉంది అని చెప్పనేసి అంత గట్టిగా చెప్పగలుగుతున్నాం అంటే, ఏదైతే ఎల్ఐజి, ఈడబ్ల్యూఎస్, తర్వాత ఎంఐజి, డూప్లెక్స్, హెచ్ఐజి, ఎల్ఐజి కట్టేసి 13 నాటికి అయిపోయింది, అంటే 12 సంవత్సరాలు అయిపోయింది. వాటి మీద ఇప్పుడు 2 ఫ్లోర్లు వేస్తాడంట. 13 సంవత్సరాలు అయిపోయిన వాటి మీద 2 ఫ్లోర్లు, ఎంఐజి మీద 2 ఫ్లోర్లు ఇంకా కంప్లీటే కాల, డూప్లెక్స్ మీద 2 ఫ్లోర్లు, హెచ్ఐజి మీద కూడా 2 ఫ్లోర్లు వేస్తారు. అంటే ఈ 2 ఫ్లోర్లకి ఆయన ఒక ఎప్పుడు సెప్టెంబర్ 2024లో జరిగినటువంటి మార్చిలో జరిగినటువంటి దానిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వటం అంటే ఆయన ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ లో, అంటే ఇదంతా కూడా చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటిది ఎప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంటున్నారు, వాటి మీద 2 ఫ్లోర్లు వేస్తాను. అన్డివైడెడ్ షేర్ ఎక్కడి నుండి వస్తుంది మేడం? ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి దానికి ఇచ్చేసావు, కానీ అన్డివైడెడ్ షేర్ అది రాదు, ఏదో చెప్పుకొచ్చాడు పవర్ పాయింట్ పీపీటీ, అది ఓపెన్ గా జనరల్ బాడీలో జరిగినట్టు. అంత దారుణాలు ఇక్కడ జరుగుతున్నాయి మేడం. అంటే ఆయన ఏమన్నా అనుకున్నా, అసలు నీకు ఇవన్నీ ఎందుకు రా బాబు, నువ్వు చేయాల్సింది ఇంతవరకే. నీకు ఏదైతే మీకు బ్లూ ప్రింట్ అప్రూవ్డ్ లేఅవుట్ ఉందో, అప్రూవ్డ్ లేఅవుట్ లో 4,213 ఇది నువ్వు చేయాల్సింది, గవర్నమెంట్ ఇచ్చినటువంటి. ఇవి కాకుండా నేను పైన ఇంకో వేస్తాను, ఇంకో 800 మందికి ఇస్తా, నేను ఇంకో టవర్స్ ఏదో కడతా అక్కడ ఇస్తాను, ఆ రోజ్ పక్కన ఏదో ఉంది అక్కడ కూడా మేము కడతాము, ఇవన్నీ చేయటానికి మీకు ఎందుకు, మీకు అంత 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 తాపత్రయం ఏంటి? ఒకవేళ బాధలను వదిలేయి, 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ అయిపోతాయి, ఇంకోళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు. నేనే చేయగలుగుతా, నేను ఉంటేనే చేయగలుగుతా, వేరే వాళ్ళు చేయలేరు. అరే సార్, ప్రభుత్వాలు మారుతాయి, మంచి మంచి వాళ్ళే దిగిపోతారు, వేరే వాళ్ళు వచ్చి నడిపిస్తారు కదా. సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి మేడం. వీటిని మీరు మీ మీడియా ద్వారా కాస్త చేస్తే కొంతమంది ఇప్పుడైనా జనాలు మోసపోకండి, ఇక్కడ ఏదో మీకు ఇక్కడ అయిపోతాయని చెప్పనేసి కొంతమంది తెలియక, ఎందుకంటే చిత్రపురి వాళ్ళకి ఇవ్వాలి అంటే ఫిలిం ఇండస్ట్రీ ఉన్నప్పుడు నువ్వు బయట పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టేసి బుకింగ్స్ ఆర్ ఓపెన్ అని పెట్టాల్సిన అవసరం లేదు. బుకింగ్స్ ఆర్ ఓపెన్ అంటే అర్థం ఏంటి? వచ్చే పోయే వాళ్ళు చూసుకుంటామంటారు, ఆ నెంబర్ చూస్తారు, అరే బయట 10,000 రూపాయలు ఎసెప్ట్ ఉంది, ఇక్కడ 7,000 రూపాయలే కదా, అక్కడికన్నా ఇక్కడ నయం మనం చేద్దామని చెప్పని అలాంటి అమాయకులు వాటిని చూసేసి వాళ్ళకి మెయిన్ ఏంటి, ఇంత పెద్ద కాలనీ కనపడుతుంది, ఇంత పెద్ద కాలనీ కనపడినప్పుడు అది కట్టలేరా అన్నటువంటి వాళ్ళ దగ్గర అలాంటి వాళ్ళు మోసపోతున్నారు. రేపటి రోజున డిసెంబర్లో ఎలక్షన్ జరుగుతాయా జరగదో తెలియదు, రాబోయే ఆ ఎలక్షన్లో ఈయన ఉంటాడా లేదా తెలియదు. ఒకవేళ ఈయన కనుక రాకపోతే ఇప్పుడు కట్టినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి, కట్టబోయే వాళ్ళు కూడా ఒకసారి జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇక్కడ లేనటువంటి వాటి మీద వచ్చి అన్ని ఆశలకు పోయి మీరు లాస్ కావద్దని చెప్పనేసి మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా వాళ్ళకు కూడా ఒక చిన్న విన్నపం. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండ్ అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అండ్ అలాగే రీసెంట్గా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో భాగంగా ఈ అనిల్ని తీసుకొచ్చి మరి కొంతమంది పెద్ద మనుషులను తీసుకొచ్చి మరి సభలో రేవంత్ రెడ్డి ఓ మీటింగ్ పెట్టినాడు జూబ్లీ హిల్స్లో. అండ్ అట్లాగే నవీన్ యాదవ్ గారు తండ్రి గారు అయినటువంటి శ్రీశైలం యాదవ్ గారు ఎంతోమంది సినిమా కార్మికులకు కూడా ఆయన హెల్ప్ చేసినాడు. మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, మీరు సినిమా వాళ్ళ మీటింగ్ పెట్టి మీ ప్రచారంలో కూడా దీన్ని వాడుకున్నారు కాబట్టి మరి ఒక జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఫస్ట్ దీని నుండే మీ ఫైట్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా దీని నుండే ఇప్పుడు మీ ఫైట్ స్టార్ట్ చేసి ఇక్కడ ఎవరి వల్ల ప్రాబ్లం అవుతుంది, ఎందుకు ప్రాబ్లం అవుతుంది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని నుండే మీ ప్రస్థానం మొదలు పెట్టాలి, దీని నుండే మీ ఫైట్ అనేది షురు అవ్వాలి. అది విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినా రాకపోయినా, మీ వాళ్ళతో కొట్లాడైనా సరే మీరు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ముఖ్యంగా ఫస్ట్ చిత్రపురి కాలనీ నుండే మొదలు పెట్టాలని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారు నీతి సూక్తులు ఎవరైనా చెప్తారు, సో ఎంతసేపు నీతి వ్యాఖ్యలు చెప్పడం కాదు. అదే ఏంటి మొన్న ఏదో ఐఏఎస్ ఆఫీసర్ని ఒక మాట అన్నారు కదా, తెలుగులో మాట్లాడండి, ఇంగ్లీష్ రాదా మీకు, తెలుగు రాదా మీకు, తెలుగులో మాట్లాడండి అన్నారు కదా. సో అది ఇక్కడ కూడా ముందు తెలుగు వాళ్ళు ఏంది, తెలంగాణ వాళ్ళు ఏంది, ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లా చిత్రపురి ల్యాండ్స్ని దోచుక తింటా ఉన్నారు, సినిమా ఇండస్ట్రీ ఇంకా తెలంగాణ ఆంధ్ర డివైడ్ అవ్వలేదా, తెలుగు వాళ్ళు అన్నారు కదా, మీరు తెలుగులో మాట్లాడండి కలెక్టర్ గారు అన్నారు కదా, అదేదో రామోజీరావు గారి అవార్డ్స్కి వెళ్ళగానే మీకు జ్ఞానోదయం అయిపోయింది. కానీ వాస్తవానికి మాకు కొంతమందికే తెలుసు మీకు ఇంగ్లీష్ అర్థం కాదు కాబట్టి అవన్నీ తెలుగులో మాట్లాడమన్నారు. సారీ టు సే దిస్, చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. కానీ ముందు మీరు తెలుగు ఏదో పక్కన పెడితే మీరు ఒక తెలంగాణ బిడ్డ, ఓకే, నాగర్ కర్నూలు మీ నాగిరెడ్డిపల్లి ఏదో పల్లి మొత్తానికైతే అక్కడ తెలంగాణలో పుట్టినటువంటి బిడ్డ కాబట్టి
సో ఇక్కడ తెలంగాణ ఫస్ట్ ఇక్కడ తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయింది కానీ ఇక్కడ సినిమా ఇండస్ట్రీ డివైడ్ కాలే, ఇంకా ఆంధ్రలో పెత్తనమే నడుస్తుంది. సో తెలంగాణ సపరేట్ బోర్డు లేదు, దాని గురించి మాట్లాడే వాయిస్ లేరు, కొంతమంది తప్ప, మన హేమ లాంటి వాళ్ళు తప్ప ఇంకెవరు మాట్లాడేటోళ్ళు లేరు. సో దీని గురించి మీరు ఆలోచించండి. అండ్ ఇక్కడ మీరు ఇంకా ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా ఈ చిత్రపురిలో ఏం జరుగుతుందో దొంగల్ని పక్కన పెట్టుకొని తిరిగితే మీరు కూడా ఇంకా అసలు ఆల్రెడీ 83 కేసులు 84 కేసులు ఏమో ఉన్నాయి. అరే ఓటుకు నోటు దొంగ అని పిలుస్తున్నారు మిమ్మల్ని. ఇప్పుడు ఇది కూడా చేయలేదనుకోండి, ఇక్కడ చిత్రపురి కాలనీలో ఉన్న ఓట్లు కూడా మీ కాంగ్రెస్ పార్టీకి ఇన్ ఫ్యూచర్ రావు. ఇప్పుడు ఎట్లాగో గవర్నమెంట్లు ఉన్నారు కాబట్టి గెలుస్తారేమో, కానీ ముందు అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ వస్తాయి 2027. మీ సీటుకే పెద్ద ప్రాబ్లం వచ్చేటట్టు ఉన్నది. సో దయచేసి దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ వేం నరేందర్ రెడ్డి అన్న చూడన్నా సగం ముంచేదే మిమ్మల్ని ఆయన, వేం నరేందర్ రెడ్డి మిమ్మల్ని సగం ముంచేదే ఆయన. మీరు అన్ని చూడని చెప్తారు, ఆయన వెనకాలకెళ్ళి ఏం చేయాలో అది చేస్తాడు. సో వేం నరేందర్ రెడ్డి అన్న చూడు అని కాదు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పని చేయాలని అనుకుంటే ఇక్కడ రండి, చిత్రపురి కాలనీకి వచ్చి పరిశీలించండి, గ్రౌండ్లో తిరగండి. మీరు చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోండి, కొద్ది గొప్ప ఆయన తిరుగుతుండు కదా గ్రౌండ్లో, మూసి నవ్వులు చెప్పుకొని ముచ్చట్లు మొన్న ఏం పెట్టుకుర్రో మరి ఆయన చంద్రబాబు నాయుడు శిష్యుడికి మీకు చెప్తుండలేదో తెలియదు, కానీ ఆయన చూసి అట్లీస్ట్ నేర్చుకొని ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయో వచ్చి తొంగి చూసి ఇక్కడ కొన్ని హామీలు ఇచ్చి కాదు, ఇచ్చిర్రు ఆల్రెడీ మొన్న, నెరవేర్చి అసలైనటువంటి లబ్ధిదారులకు న్యాయం చేకూరుస్తారని ఆశిస్తూ ఇట్లు మీ చెల్లెమ్మ, మీ శ్రేయోభిలాషి జర్నలిస్ట్ రావ్య అన్న. థ్యాంక్ యూ సో మచ్.